రోడ్లు ఉత్సాహంతో నిండిపోయాయి. మొత్తం పట్టణం హోళీ కోసం సిద్ధమవుతుంది. ప్రజలు తమ ఇళ్లను అలంకరించుకుంటున్నారు. మిఠాయిల గంధం గాలిలో విస్తరిస్తోంది. అర్జున్ మరియు దేవ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. అర్జున్ మరియు దేవ్ రోడ్డు మీద ఉన్న అందరినీ హోళీ సందడిలో భాగస్వాముల్ని చేసేందుకు ఒక ప్రణాళికతో ఉన్నారు. ఇద్దరూ రోడ్డు మీద పరుగెత్తుతూ, నవ్వుతూ, రంగులు మరియు మిఠాయిలను పొరుగువారికి పంచుకుంటున్నారు. రోడ్డు రంగులతో పులకరిస్తోంది. ప్రజలు ఒకరిపై ఒకరు పొడి పూస్తున్నారు. అర్జున్ మరియు దేవ్ ఈ ఉత్సాహభరితమైన వేడుకల మధ్యలో ఉంటూ, నవ్వుతూ, రంగుల సందడిని ఆస్వాదిస్తున్నారు. అర్జున్ మరియు దేవ్ తమ ఇళ్ల ద్వారంలో నిలబడి ఉన్న మిస్ గుప్తాను గమనిస్తారు. ఆమె వయోవృద్ధురాలు. వారు ఆమెను రంగులతో ఆశ్చర్యపరిచేందుకు నిర్ణయించుకుంటారు. ఆమె నవ్వుతూ సందడిలో చేరిపోతారు. అర్జున్ మరియు దేవ్ పొరుగువారి పిల్లలతో ఒక సరదా నీటి బెలూన్ యుద్ధంలో చిక్కిపోతారు. వారు ఒకరినొకరు తెలివైన ట్రిక్స్తో మోసగించాలని ప్రయత్నిస్తూ, నీటి బెలూన్లను ఎవరూ దాటి రాగానే నవ్వుతూ ఆనందిస్తారు. వేడుకల వల్ల అలసిపోయిన అర్జున్ మరియు దేవ్ సమీపంలోని ఒక ఇల్లు మెట్టు మీద కూర్చొని హోళీ రంగులతో కప్పబడి ఉంటారు. వారు ఒక ప్రశాంతమైన క్షణాన్ని పంచుకుంటూ తమ స్నేహం మరియు వేడుక యొక్క ఆనందాన్ని ఆలోచిస్తారు. అర్జున్ మరియు దేవ్ మళ్లీ మిస్ గుప్తా వద్దకు వెళ్లి ఆమెకు మరిన్ని రంగులు అందించి వేడుకలో పాల్గొనమని ఆహ్వానిస్తారు. ఆమె చివరకు సందడిలో భాగస్వామి కావాలని నిర్ణయించుకుంటుంది. హోళీ వేడుక పీక్ స్థాయికి చేరింది. ప్రజలు డోలు, తబ్బాలు, బీట్లకు తాల్చుతూ నృత్యం చేస్తున్నారు మరియు అందరూ రంగులతో కప్పబడి ఉన్నారు. అర్జున్ మరియు దేవ్ సమూహంలో చేరి వేడుక యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారు. రోజు ముగింపు కంటే దగ్గర పడుతున్నప్పుడు అర్జున్ మరియు దేవ్ అలసిపోయి కానీ ఆనందంగా తమ స్నేహం మరియు సరదా మూమెంట్స్ ను ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోతారు. అర్జున్ మరియు దేవ్ తమ ఇళ్లకు చేరుకున్నప్పుడు ప్రతి సంవత్సరం హోళీ కలిసి జరుపుకోవాలని, ప్రతి వేడుకను మరచిపోలేని అనుభవంగా చేయాలని ఒకరికొకరు వాగ్దానం చేస్తారు.